డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటువంటి యూనిట్లో వచ్చేసి ఫస్ట్ టాపిక్ వాట్ ఈస్ లైఫ్. ఈ టాపిక్ మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఆప్షన్ ఏ గ్రోత్, బి మెటబాలిజం, సి మూమెంట్, డి ఫోటోసింథసిస్. గ్రోత్ అయితే కాదు. గ్రోత్ అయితే నాన్ లివింగ్ బీయింగ్స్ కూడా గ్రోత్ అక్యుములేషన్ ఆఫ్ మ్యాటర్ వల్ల ఉంటుంది. మూమెంట్ అయితే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ మూవ్ అవ్వలేవు. ఫోటోసింథసిస్ ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే క్యారీ చేస్తే యానిమల్స్ ఫోటోసింథసిస్ అయితే జరపలేవు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ మెటబాలిజం. సెకండ్ క్వశ్చన్, ది ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ growth, homeostasis, reproduction, evolution. Answer is homeostasis. Which of the following is not a characteristic of life? Option A adaptation, growth, metabolism, crystal formation. పైవి మూడు కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్లో చూసాము. ఇది వచ్చేసి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రిస్టల్ ఫార్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ రెస్పాండ్ టు స్టిములై బికాజ్ ఆఫ్. దేనివల్ల రెస్పాండ్ అవుతాయి? ఒకటి ఆప్షన్ ఏ ఈజ్ కాన్షియస్నెస్, ఆప్షన్ బి రెస్పిరేషన్, ఆప్షన్ సి ఎక్స్క్రీషన్, ఆప్షన్ డి ఫోటోసింథసిస్. దేనివల్ల రెస్పాండ్ అవుతాయి అంటే కాన్షియస్నెస్ వల్ల. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇరిటబిలిటీ రెస్పాన్సిబుల్ టు స్టిములై. ఆప్షన్స్ వచ్చేసి ఎ ట్రీ గ్రోయింగ్ టాలర్, ఆప్షన్ ఏ a tree growing taller, option B a plant bending towards sunlight, option C water freezing into ice, option D rust forming on iron. ఇరిటబిలిటీ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్కి ఉన్నటువంటి ప్రాపర్టీ అందులో కూడా ఇరిటబిలిటీ అంటే రెస్పాన్స్ టు స్టిములై, ఏదైనా స్టిములైకి రెస్పాండ్ అవ్వడాన్ని ఇరిటబిలిటీ అని చెప్పుకున్నాం. ఏ ట్రీ గ్రోయింగ్ టాలర్ ఇది న్యాచురల్ ఫినామినా, ఇది ఇరిటబిలిటీ అని చెప్పలేము. ఇది లివింగ్ ఆర్గానిజమ్స్కి ఒక క్యారెక్టరిస్టిక్, కానీ ఇరిటబిలిటీ అనే దానికి సూట్ అవ్వట్లేదు. నెక్స్ట్ బి వచ్చేసి ఆప్షన్ ఏ ప్లాంట్ బెండింగ్ టువర్డ్స్ సన్లైట్. సన్లైట్ అనేది స్టిములస్ ఇక్కడ. సో ఇక్కడ దానికి టువర్డ్స్ బెండింగ్ కాబట్టి దానికి రెస్పాండ్ అవుతుంది సన్లైట్కి, కాబట్టి ఇది మనం ఇరిటబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి వచ్చేసి వాటర్ ఫ్రీజింగ్ ఇంటూ ఐస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఫ్రీజింగ్ ఇంటూ ఐస్ ఇది లివింగ్ థింగ్ కాదు, ఇదొక ఫిజికల్ ఫినామినా. ఫోర్త్ వన్ ఆప్షన్ డి వచ్చేసి రస్ట్ ఫార్మింగ్ ఆన్ ఐరన్, అది కూడా ఫిజికల్ ఫినామినా. దీన్ని ఇరిటబిలిటీ అని చెప్పలేము, స్టిములస్ కానీ రెస్పాన్స్ అని మనం ఇక్కడ చెప్పలేము. సో ఆ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్లాంట్ బెండింగ్ టువర్డ్స్ సన్లైట్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ అని చెప్పుకున్నాం కదా. స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే సెల్ అని చెప్పుకున్నాం. డిఎన్ఏ అంటే మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పుకున్నాం. సెల్ ఆప్షన్ బి ఈజ్ సెల్ కరెక్ట్. ప్రోటీన్ ఈజ్ నాట్ కరెక్ట్. టిష్యూ కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సెల్. గ్రోత్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ప్రైమర్లీ అక్కర్స్ బై increase in cell size only, no. Increase in the number of cells, no. C water absorption, no. D none of the above. Increasing the number of cells, correct. Growth in multicellular organisms primarily occurs by increasing the number of cells multiples of cells ఉంటాయి కాబట్టి ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ సెల్స్ అని చెప్పొచ్చు. ఇంక్రీజింగ్ ద ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్టే, ఇంక్రీజింగ్ ద సెల్ సైజ్ కూడా కరెక్టే, కాకపోతే ఓన్లీ అన్నాడు కాబట్టి రాంగ్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్, ఆప్షన్ బి. ఆర్గానిజమ్స్ దట్ కెన్ ప్రొడ్యూస్ దైర్ ఓన్ ఫుడ్ ఆర్ కాల్డ్. ఆప్షన్ ఏ హెటెరోట్రోప్స్, ఆప్షన్ బి సాప్రోట్రోప్స్, ఆప్షన్ సి ఆటోట్రోప్స్, ఆప్షన్ డి పారాసైట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆటోట్రోప్స్, ఆప్షన్ ఏ. హెటెరోట్రోప్స్ అంటే ఆటోట్రోప్స్ మీద ఏవైతే డిపెండ్ అయ్యి తీసుకుంటాయో కార్నివోర్స్ని, వాటిని హెటెరోట్రోప్స్ అంటారు. సాప్రోట్రోప్స్ అంటే ఏవైతే ఒక ఆర్గానిక్ మ్యాటర్ నుంచి కెమికల్ ప్రాసెస్లో తీసుకునేదాన్ని సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటారు.
ఆటోట్రోప్స్ అంటే ఓన్గా ఫుడ్ సింథసిస్ చేసుకునే వాటిని ఆటోట్రోప్స్. ప్లాంట్స్ అనేవి ఆటోట్రోప్స్. పారాసైట్స్ అయితే ఏదైనా హోస్ట్ నుంచి ఫుడ్ని తీసుకునేటువంటి వాటిని పారాసైట్స్ అంటారు. ఎలాంటి బెనిఫిట్ లేకుండా హోస్ట్కి దాని మీద బాగా దాని నుంచి హోస్ట్ నుంచి న్యూట్రిషన్ తీసుకునే దాన్ని ఏమంటారంటే పారాసైట్స్ అంటారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, ఆటోట్రోప్స్. విచ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లైఫ్ ఎన్జూస్ స్పీషీస్ కంటిన్యూటీ? విచ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లైఫ్ ఎన్జూస్ స్పీషీస్ కంటిన్యూటీ? ఆప్షన్ ఏ is growth, option B is reproduction, option C is respiration, option D adaptations. Correct answer is reproduction. Which of the following statements about metabolism is true? Which of the following statements about metabolism is true? It occurs only in plants. B, it consists of only anabolic reactions. C, it includes both the anabolic and catabolic reactions. D, it is not necessary for survival. Correct answer is option C, it includes both the anabolic and catabolic reactions. 11th question. Which of the following best describes anabolism? Which of the following best describes anabolism? Option A, breakdown of complex molecules into simpler ones. Option B, energy releasing reactions. Option C, building complex molecules from a simpler ones. Option D, release of waste products. Correct answer is option C, building complex molecules from simpler ones. Building complex molecules అంటే ఎనర్జీ కన్జర్వేషన్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది anabolic reaction. Next question. Question number 12. Which feature distinguishes living organisms from non-living things? Option A, ability to move. Option B, consciousness and metabolism. Option C, presence of oxygen. Option D, ability to conduct electricity. Correct answer is option B, consciousness and metabolism. అబిలిటీ టు మూవ్ అంటే ప్లాంట్స్ మూవ్ అవ్వలేవు కాబట్టి అవి లివింగ్ థింగ్సే కానీ మూవ్ అవ్వలేవు. సో అది కాదు. ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అది కాదు. అబిలిటీ టు కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇది అసలు ఇది కాలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాన్షియస్నెస్ అండ్ మెటబాలిజం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెటబాలిజం? Catabolism example. Option A, DNA replication. Option B, photosynthesis. Option C, cellular respiration. Option D, protein synthesis. Correct answer is cellular respiration. ఇవన్నీ చూసినట్లయితే ఆన్సర్స్ డిఎన్ఏ రిప్లికేషన్ అంటే సింథసిస్ అవుతుంది. ఇది ఎనబాలిక్ రియాక్షన్. ఏదైనా సింథసిస్ అయ్యేదన్నీ కూడా ఎనబాలిక్ రియాక్షనే. ఫోటోసింథసిస్లో ఏమవుతుంది, ఫుడ్ అన్నది గ్లూకోజ్ కింద కార్బన్ డైఆక్సైడ్ కాస్త గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇది కూడా కాదు, అది ఎనబాలిక్ రియాక్షన్ కింద వస్తుంది. సెల్యులార్ రెస్పిరేషన్ వచ్చేసి రెస్పిరేషన్ ఏమవుతుంది, గ్లూకోజ్ని గ్లైకాలసిస్ ప్రాసెస్లో ఏమవుతుంది, ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనర్జీ అన్నది స్టోర్ చేసుకోదు, ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసే ప్రాసెస్ ఇది ఒక్కటే సెల్యులార్ రెస్పిరేషన్. ప్రోటీన్ సింథసిస్, ఎమినో యాసిడ్స్ నుంచి ప్రోటీన్ తయారైతే అది కూడా ఎనబాలిక్ రియాక్షన్స్ కిందగా వస్తుంది. కెటబాలిక్ రియాక్షన్ అంటే ఇదొక్కటే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సెల్యులార్ రెస్పిరేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ది ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ ఈజ్? ఆప్షన్ ఏ డిఎన్ఏ, ఆప్షన్ బి ఆర్ఎన్ఏ, ఆప్షన్ సి ఏటీపీ, ఆప్షన్ డి ప్రోటీన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆన్సర్ సి, ఆప్షన్ సి ATP. Which of the following properties of life explain why organisms change over generation? Changing of organisms over generations. Option A, reproduction. Option B, growth. Option D, evolution. Option D, metabolism. Correct answer is option C, evolution. Why is growth not considered a defining property of life?
Why is growth next question, why is growth not considered a defining property of life? Option A, growth occurs only in animals. Option B, non-living things can also grow by external accumulation. Option C, growth is not seen in plants. ఇది రాంగ్. ఆల్ లివింగ్ నెక్స్ట్ ఆప్షన్ డి, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ డోంట్ గ్రో. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ డోంట్ గ్రో, ఇది కూడా రాంగ్. ఆప్షన్ డి రాంగ్. ఆప్షన్ సి రాంగ్. ప్లాంట్లో మనం గ్రోత్ చూస్తాం, కంటిన్యూస్ గ్రోత్ ఉంటుంది ప్లాంట్లో. ఆప్షన్ ఏ, గ్రోత్ అక్కర్స్ ఓన్లీ ఇన్ యానిమల్స్, రాంగ్. ప్లాంట్స్లో కూడా గ్రోత్ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, నాన్ లివింగ్ థింగ్స్ కెన్ గ్రో non-living things can also grow by external accumulation. Next question, why do organisms need to perform respiration? Why do organisms need to perform respiration? Option A, to obtain oxygen, to generate, option B, to generate ATP for cellular activities. Option C, to remove carbon dioxide. Option D, to break down DNA. No, to obtain oxygen. ఆక్సిజన్ రాదు, ఆక్సిజన్ రిలీజ్ అవ్వదు, ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంటుంది రెస్పిరేషన్లో. రాంగ్. ఆప్షన్ బి, టు జనరేట్ ఏటీపీ ఫర్ సెల్యులర్ యాక్టివిటీస్. ఎస్, రెస్పిరేషన్లో ఏటీపీ రిలీజ్ అవుతుంది, ఇది కరెక్ట్. ఆప్షన్ సి చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేయదు, రిలీజ్ చేస్తుంది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బ్రేక్ డౌన్ డిఎన్ఏ కాదు, బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. So correct answer is option B, to generate ATP for cellular activities. Next question, which of the following correctly describe emergent properties? Which of the following correctly describes emergent properties? Option A, properties that appear when simpler components combine into complex systems. Option B, properties found only in animals. Option C, properties that remain unchanged throughout evolution. Option D, properties that are random and unpredictable. Correct answer is properties that appear when simple components combine into complex systems. ఇదే కదా ఎమర్జెంట్ ప్రాపర్టీస్ అంటే డైవర్సిటీకి. నెక్స్ట్ క్వశ్చన్, which process is essential for organisms to adapt to their environment? Which process is essential for organisms to adapt to their environment? Option A, growth. Option B, evolution. Option C, respiration. Option D, reproduction. అడాప్టేషన్ చేసుకునే ప్రాసెస్ ఏంటిది అసలు అది అంటే ఎవల్యూషన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. Which of the following best describes homeostasis? Option A, the ability of an organism to move. మూమెంట్ అనేది హోమియోస్టాసిస్ కాదు, హోమియోస్టాసిస్ అంటే సేమ్ కండిషన్ని మెయింటైన్ చేయడం. ఆప్షన్ బి వచ్చేసి ది ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు రెగ్యులేట్ ఇట్స్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. కరెక్ట్. ఆప్షన్ సి, ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్. నో, ఆఫ్స్ప్రింగ్ ప్రొడ్యూస్ అయ్యేది రిప్రొడక్షన్. ది ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు ఇంటరాక్ట్ విత్ అదర్స్. ఇంటరాక్షన్ విత్ అదర్స్ అన్నది మెటబాలిజం అవ్వదు. సో కరెక్ట్ ఆన్సర్ అన్నది హోమియోస్టాసిస్ అవ్వదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు రెగ్యులేట్ ఇట్స్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ మెటబాలిజం? ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ ఓన్లీ అబ్జర్వ్డ్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. Option B, it occurs in both prokaryotic and eukaryotic organisms. Option C, it is not necessary for cellular survival. Option D, it only happens in animals. Correct answer is it occurs in both prokaryotic and eukaryotic organisms. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కాదు, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అసలు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా మెటబాలిజం అనేది ఉంటుంది, అది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బోత్ ప్రొకారియోటిక్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్లోనూ మెటబాలిజమ్స్ ఉంటుంది. మెటబాలిజం అన్న దానికి లివింగ్ డిఫైనింగ్ ఫ్యూచర్ ఆఫ్ లివింగ్ థింగ్ అనమాట.
మెటబాలిజం అనేది డిఫైనింగ్ ఫ్యూచర్, దాంట్లో ఎక్సెప్షన్ ఏం లేదు. ఇంకా ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ సెల్యులర్ సర్వైవల్ అంటే అది రాంగ్. సెల్యులర్ సర్వైవల్ అవ్వాలి అంటే రియాక్షన్స్ జరగాల్సిందే. నెక్స్ట్ ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ యానిమల్స్ కాదు, ప్లాంట్స్లోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో కూడా మనకి మెటబాలిజం అనేది చూస్తాము. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఎన్ ఆర్గానిజం ఈజ్ అనేబుల్ టు పర్ఫార్మ్ హోమియోస్టాసిస్? ఆప్షన్ ఏ, it will function normally. Option B, it will face physiological imbalances. Option C, it will reproduce at a faster rate. Option D, it will evolve immediately. Correct answer is option B, it will face physiological imbalances. అంతే కదా, కరెక్ట్గా టెంపరేచర్ మెయింటైన్ చేయలేకపోతే ఏమవుతుంది, కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది.